డియర్ ఫ్రెండ్స్, మనందరి కోసం మనం నిర్ణయించుకున్న స్టూడెంట్స్ యూనియన్ జరుపుకుంటున్న మొదటి మీటింగ్ ఇది. ఏంటి కొత్తగా ఏమైనా తీర్మానాలు చేస్తున్నావా? యాజమాన్యం మీద యుద్ధం ఏమైనా ప్రకటించబోతున్నావా? చెప్పే హక్కు బాధ్యత పిల్లలకి కూడా ఉంటుంది. మొన్న మనం చేసింది కూడా అదే. ఏంటో నువ్వు తీసుకున్న అంత గొప్ప నిర్ణయం. స్టూడెంట్ గా మన కన్న వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం మన బాధ్యత. అలాగే పౌరులుగా చుట్టూ ఉన్న సొసైటీని ఎడ్యుకేట్ చేయడం, వీలైనంత వరకు వాళ్ళకి సర్వీస్ చేయడం కూడా మన బాధ్యతే. దానిలో భాగంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. దగ్గరలో ఏదైనా గ్రామాన్ని ఎంచుకొని అక్కడ వాళ్ళ స్థితిగతుల్ని పరిస్థితుల్ని చూసి చెయ్యాల్సిన మార్పుల్ని చేసి వాళ్ళకి సర్వీస్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చదువులు మానేసి రూరల్ ఏరియాల్లోకి వెళ్లి సర్వీస్ చెయ్యాలా? దానికి ప్రభుత్వం ఉంది కదా. ప్రభుత్వం వేరు, మనం వేరు కాదు. జనాలందరూ కలిస్తేనే ప్రభుత్వం. మంచి పని కోసం ప్రజలంతా ముందుకడిగేస్తే తర్వాత అడుగులకి బాటలు వేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం మీద మీ నిర్ణయం ఏంటో చెప్పండి. వస్తాం. మా అందరి సపోర్టు నీకుంటుంది. పల్లవి, మా సపోర్ట్ కూడా మీకుంటుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు ఈ మీటింగ్? ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంట ఆంటీ. దగ్గరలో ఉన్న పల్లెటూరుకి వెళ్లి వాళ్ళందరికీ సర్వీస్ చేయాలంట. అది మన యూనియన్ లీడర్ గారు తీసుకున్న నిర్ణయం. ఓ, మంచి నిర్ణయమే. ఇలాంటివి చేస్తే స్టూడెంట్స్కి, మన కాలేజీకి మంచి పేరు వస్తుంది మేడం. ఈ కార్యక్రమానికి మన యాజమాన్యం కూడా సహకరిస్తారని మేమందరం అనుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆవిడ ఎలా అపోజ్ చేస్తారు ఏంటి మేడం?